పోతిరెడ్డిపాడు నుంచి ఏపీకి నీరు తీసుకెళ్తుంటే తాము వచ్చాకే అడ్డుకున్నామన్నారు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి. అసలు ఆ పాపం మీదే, తాము వచ్చాకే అడ్డుకున్నామని అంటున్నారు బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు. నేతల హాట్ కమెంట్స్ ఇప్పుడు చూద్దాం. కృష్ణానది జలాలలో 10 ఏళ్లైన ప్రాజెక్టులు పూర్తి చేయలే. రోజమ్మ పెట్టిన రాగి సంకటి నాటికోడు పులుసు తిని బల్చి అల్సిచ్చి ఇవాళ కృష్ణానది జలాలు రాయలసీమలకు తరలించకపోతుంటే పోతిరెడ్డిపాడు పొక్క పెద్దదైనా, ముచ్చుమరిలో నీళ్లు పోయినా, మాల్యాలలో లిఫ్టులు పెట్టిన కేసీఆర్ నోట్ల ఏం పెట్టుకున్నాడని నేను అడుగుతున్న. 10 ఏళ్ళు ఎందుకు మాట్లాడలే? మేము వచ్చినాక కొట్లాడి మేము ఆపాలనే ప్రయత్నం చేస్తుంటే మా కాళ్ళ కట్టె పెడుతున్నాడు, మా కాళ్ళు పట్టి గుంజుతున్నాడు. రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉంటే పోతిరెడ్డిపాడుకు పొక్కగొట్టి కృష్ణా జలాలను రాయలసీమకు తీసుకుపోతుంటే ఏ ఒక్కనాడైనా రేవంత్ రెడ్డి గారు మాట్లాడినరా? ఆ రోజు మేము కొట్లాడినాం అసెంబ్లీలో. పోతిరెడ్డిపాడు వెడల్పును ఆపాలని, తెలంగాణకు అన్యాయం చేయొద్దని గొంతెండిపోయేదాకా అసెంబ్లీలో పేగులు దిగదాకా కొట్లాడింది మేము. ఏ రోజైనా రేవంత్ రెడ్డి గారు మాట్లాడారని నేను అడుగుతా ఉన్నా.